మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ని ఎవరు కూడా టార్గెట్ చేయొద్దు. పవన్ కళ్యాణ్ని ఎవరు కూడా విమర్శలు చేయొద్దు. ఈ మాట అంటుంది ఎవరో కాదు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మనం లైవ్కి మన అనాలిసిస్ కూడా ఆ టైట్లో పెడతాం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ విషయంలో ఇంత విగరస్ స్టాండ్ ఎందుకు తీసుకున్నారు? మాటకు ముందు ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం చాలా సోబర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. మాటకు ముందు అటు చంద్రబాబు నాయుడిని ఇటు లోకేష్ని కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. పరిపాలనా వైఫల్యాల విషయంలో చంద్రబాబుని తిడుతూ ఉంటే ఇంకోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో లోకేష్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. కానీ కూటమిలో ఈరోజు పవన్ కళ్యాణ్ కీలక భాగస్వామిగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటులో కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారు. వైఎస్ఆర్సీపీ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూడా పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడ్డారు. వీటన్నిటిలో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకంగా ఉంది. అలాంటి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక విమర్శ చేయాలన్నా కూడా వెనకడుగు వేస్తూ ఉన్నారు అనేది చాలా మందికి అర్థం కాని విషయం. మనం గత 6-7 నెలలుగా కొంత అబ్జర్వ్ చేసినట్లయితే వైఎస్ఆర్సీపీలో పరిణామాలని ఏ ఒక పేరుని నాని లాంటి వాళ్ళు 1-2 విమర్శలు మాత్రమే పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్నారు. కానీ మిగతా నేతలు ఎవరూ కూడా పవన్ కళ్యాణ్ మీద నోరు విప్పట్లేదు, ఈవెన్ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. ఆయన బయటకు వచ్చినా ఏదైతే ప్రెస్ మీట్ అయినా, బహిరంగ సభ అయినా కావచ్చు, తన పార్టీ నేతలతో కూర్చున్న సందర్భం అయినా కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు, ఎక్కడ మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా విమర్శ చేయకుండా జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడుతూ ఉన్నారు. దీనికి ప్రీఫేజ్లో కొంచెం మనం చూసినట్లయితే మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకి ఆ పార్టీ పరిమితమైన తర్వాత ఆ పార్టీలో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన జూనియర్లు పక్కన పెడితే సీనియర్ నేతలు చాలా మంది దీన్ని అంచనా వేశారు కూడా. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని మేము ముందుగా ఏదైతే పూర్తి స్థాయిలో ఒక అంచనాకు రాకపోవడం వల్లే మేము ఈ స్థాయికి పడిపోయామని కూడా తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఏదైతే ఆయన ఈక్వేషన్ ఏదైతే కూటమి ఫార్ములా తెర మీద తీసుకొచ్చారో ఆ ఈక్వేషన్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో మేము ముందుగా పసిగట్టలేకపోవడం వల్లే 11 సీట్లకు పరిమితం అయ్యామంటూ కూడా చాలా మంది సీనియర్ నేతలు మాట్లాడారు. కానీ అయితే పవన్ కళ్యాణ్ విషయంలో అంత సోబర్గా అప్పుడు ఓడిపోయిన తర్వాత ఆ తర్వాత రోజుల్లో పవన్ కళ్యాణ్ మాత్రం డిప్యూటీ సీఎంగా ఉన్నారు, వీటన్నిటిలో కూటమిలో కీలకంగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా వైఎస్ఆర్సీపీకి ప్రత్యర్థే. కానీ ఆయన్ని టార్గెట్ చేసే విషయంలో మాత్రం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆచితూచి స్పందిస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఒక కీన్గా అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసిపోతూ ఉంటుంది ఈ విషయం. గతంలో మనం చూసినట్టు ఒకసారి గతానికి కూడా వెళ్ళాలి, వీటి గురించి చెప్పుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే గతంలో ఉన్న కొన్ని ఇష్యూలను కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. జనసేన ఆవిర్భావం తర్వాత నిజంగానే పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో వైఎస్ఆర్సీపీకి టార్గెట్ అయ్యాడు కూడా. ఒక దశలో ప్రధాన ప్రత్యర్థిగా పవన్ కళ్యాణ్ ఊహించుకున్నారు. టీడీపీ మేజర్ పార్టీగా ఉన్నా, మేజర్ షేర్ ఉన్నా, స్టేక్ హోల్డర్గా ఉన్నా, బట్ పవన్ కళ్యాణ్ని తమ ప్రధాన ప్రత్యర్థిగా చూస్తూ వచ్చింది వైఎస్ఆర్సీపీ. 2014 ఎన్నికల కంటే ముందు పవన్ కళ్యాణ్ జనసేన ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటికే ఎన్డీఏ అలయన్స్లో టీడీపీ జాయిన్ అయి ఉన్న పరిస్థితుల్లో పార్టీ పెట్టిన తర్వాత తనకు ఆ స్థాయిలో పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసేందుకు, అభ్యర్థులను ఎంపిక చేసేందుకు చాలా తక్కువ సమయం ఉన్న క్రమంలో పవన్ కళ్యాణ్ ఆ రోజు ఆ కూటమికి మద్దతు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ 2014 అంటే ఆ రోజు ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ వైఎస్ఆర్సీపీ ఫేస్ చేసింది. దెన్ ఆ ఎన్నికల్లో ప్రభుత్వ ఓటు చీలకుండా అటు పవన్, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. అంటే పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ ఉన్న ఓట్ బ్యాంక్ టీడీపీ, బీజేపీ కలిసి మళ్ళిందని అనుకోవాలి ఆ ఎన్నికల్లో. దెన్ ఆ రోజు అధికారంలోకి వచ్చింది టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. పదవులకు దూరంగా ఉంటారంటూ కూడా పవన్ కళ్యాణ్ పదవులు ఎక్కడ తీసుకోలేదు, ఆయన ప్రశ్నిస్తూనే ఉంటానంటూ చాలా ఇష్యూలను హైలైట్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఎప్పుడైతే విభజన హామీల వేదికగా బీజేపీతో టీడీపీ డిఫర్ అయిందో ఆ తర్వాత కొద్ది రోజులకే లోకేష్ మీద విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ కూడా పక్కకు వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆ రోజు ఆ వ్యాక్యూమ్లో బీజేపీకి ఎప్పుడైతే అటు టీడీపీ దూరం అయిందో ఆ వ్యాక్యూమ్లోకి జగన్మోహన్ రెడ్డి రావడంలో సక్సెస్ అయ్యారు. అప్పటి నుంచి బీజేపీతో పవన్ కళ్యాణ్ కూడా కొద్దిగా టచ్ మీ నాట్ అంటూనే వ్యవహరించారని అనుకోవాలి. ఎందుకంటే ఆ పీరియడ్లో ఆయన లెఫ్ట్ పార్టీలతో కలిసి సైల్ అవ్వాలని కూడా అనుకున్నారు. ఈ క్రమంలోనే ఎలాగైనా సరే 2019 ఎన్నికల కంటే ముందు పవన్ కళ్యాణ్ని తమతో పొత్తులకు రావాల్సిందిగా వైఎస్ఆర్సీపీ ఆహ్వానించింది. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు చాలా సీరియస్గా పవన్ కళ్యాణ్తో ఆ రోజు సంప్రదింపులు జరపడం జరిగింది. అంతేకాదు రోజా లాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మావాడే అంటూ మాట్లాడారు. ఆ రోజు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేశారో, చంద్రబాబు నాయుడుకి ప్రత్యర్థిగా ఎప్పుడైతే ఆ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ మారారో, సో అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఆయన తమ మిత్రుడిగా చూసింది, శత్రువు మిత్రుడు అన్న విధంగానే ట్రీట్ చేస్తూ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా వైఎస్ఆర్సీపీ ప్రలోభాలకైతే లొంగలేదు. ఆ ఎన్నికల్లో సోలోగానే వెళ్ళారు ఆయన. సో తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. దెన్ ఒక్క సీట్ని మాత్రమే జనసేన ఖాతాలో పడింది. అక్కడి నుంచి గెలిచిన రాపోలు కూడా ఆ తర్వాత రోజుల్లో ఆయన రాపాక వరప్రసాద్ కూడా తర్వాత రోజుల్లో వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక అక్కడి నుంచి మనం చూస్తే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 సీట్లతోని ఒక థంబింగ్ మెజారిటీతోని ఏదైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అనేక రకాలుగా అటు చంద్రబాబు నాయుడు, లోకేష్తో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఆయన పెళ్లిళ్ళని టార్గెట్ చేశారు, ఆయన పిల్లల్ని టార్గెట్ చేశారు, ఆయన సినిమాలను కూడా టార్గెట్ చేసిన పరిస్థితుల్లో ఫ్యామిలీని కూడా చిన్నపిల్లలను చూడకుండా ఒక వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఆ రోజున వెళ్ళి బీజేపీతో పొత్తులు కుదుర్చుకొని వచ్చారు. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా చెప్తూ వచ్చారు, వచ్చే ఎన్నికల నాటికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆయన వెల్కమ్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడిని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించారో 52 రోజుల పాటు ఆయన జైల్లో ఉండడం జరిగింది. డే 1 టీడీపీ నిజంగానే ఒక డైలమాలో ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఆ రోజున వచ్చి టీడీపీకి మద్దతు కూడా ప్రకటించారు. తను ఆపేసినా సరే మధ్యలో రోడ్డు మీద పడుకొని మరి ఆ తర్వాత పోలీసులని అడ్డుకున్న వాళ్ళందరినీ ఛేదించుకొని మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వెళ్ళి చంద్రబాబు నాయుడుతో ములాఖత్ కావడం జరిగింది. ములాఖత్ అయిన తర్వాత ఒకవైపు బాలకృష్ణని ఒకవైపు లోకేష్ని పెట్టుకుని ఆ రోజు పవన్ కళ్యాణ్ పొత్తులు కూడా ప్రకటించారు. ఆ తర్వాత రోజుల్లో బీజేపీ కూడా వచ్చి వాళ్ళతో జతకలిసింది. దెన్ కూటమి ప్రభుత్వం మొన్నటి ఎన్నికల్లో విజయ దుందు మోగించింది. 11 సీట్లకే జగన్ పరిమితమయ్యారు. బీజేపీ టీడీపీ పొత్తులో కొన్ని సీట్లని పవన్ కళ్యాణ్ సాక్రిఫైస్ కూడా చేయడం జరిగింది. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కానీ 5 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ని వైఎస్ఆర్సీపీ ఏ స్థాయిలో దారుణంగా ట్రోల్ చేస్తూ వచ్చింది, ఏ స్థాయిలో దారుణంగా టార్గెట్ చేస్తూ వచ్చిందంటే ఆ స్థాయిలోనే. ఎందుకంటే ఆ పరిణామాలు వచ్చాయి కాబట్టి ఆయన బీజేపీతో కూడా పొత్తులు కలుపుకున్న పరిస్థితి ఉంది. ఒక దశలో వైజాగ్ వెళ్తే పవన్ కళ్యాణ్ జనవాణి జనసేన కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ మంత్రులంతా ఏదైతే వైఎస్ఆర్సీపీ గర్జన పేరుతో హడావుడి చేశారు. ఒక మొత్తం వైజాగ్లో నోవాటెల్ హోటల్లో ఒక కాలరాత్రిని రుచి చూపించారు పవన్ కళ్యాణ్కి. అలా పవన్ కళ్యాణ్ ప్రతి విషయంలో వాళ్ళు టార్గెట్ చేస్తూ వచ్చారు. ప్యాకేజ్ స్టార్ అనేవాళ్ళు, చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు అనేవాళ్ళు. సరే, వైఎస్ఆర్సీపీ నేతలు టార్గెట్ చేస్తే ఒక రకం అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఒక టీంని పెట్టారు ఆ రోజున. పేరుని నాని, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు. ఎందుకంటే ఏ సామాజిక వర్గం నేత మాట్లాడితే ఆ సామాజిక వర్గాన్ని వాళ్ళతోనే టార్గెట్ చేయించాలనేది జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో ఎప్పటి నుంచో వస్తున్న సంస్కృతి. సో అలా పేరుని నాని, గుడివాడ లాంటి వాళ్ళతోని ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ వాళ్ళు అంబటి రాంబాబు లాంటి వాళ్ళతో టార్గెట్ చేయించిన పరిస్థితి ఉంది. వీళ్ళతో ఆగిపోలేదు జగన్మోహన్ రెడ్డి. ముద్రగడ లాంటి వాళ్ళని తనతో కలుపుకునే ప్రయత్నం చేశారు, ముద్రగడకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆ రోజు ముద్రగడ కూడా పవన్ కళ్యాణ్ని మాటకు ముందు టార్గెట్ చేసే పరిస్థితి. 21 సీట్స్ తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అంటేనే చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడారు. అంతేకాదు, ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తానంటూ మాట్లాడారు. అంతేకాదు, నా పేరు మార్చుకుంటానంటూ కూడా ముద్రగడ లాంటి వాళ్ళు మాట్లాడారు. అలా పవన్ కళ్యాణ్కి పద్దాకులు ఇరిటేట్ చేసే విధంగా 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ నేతలు, వాళ్ళని సపోర్ట్ చేసిన నేతలు ఆయన టార్గెట్ చేస్తూ వచ్చారు. ఒక హ్యూమిలేషన్ గురి చేశారు పవన్ కళ్యాణ్ని. సో అందుకే ఆయన వారాహి యాత్రలో కావచ్చు, ఎన్నికల ప్రచారంలో కావచ్చు, టీడీపీతో పొత్తుల విషయంలో కావచ్చు చాలా స్ట్రాంగ్గా, చాలా స్టబ్బోర్న్గా వ్యవహరించారు. ఎక్కడా కూడా పొత్తుల విషయంలో చిన్న ఇష్యూస్ వచ్చిన పవన్ కళ్యాణ్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు. పొత్తులు కావాల్సిందే, జగన్ వ్యతిరేక ఓటు ఎక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దు అంటూ కూడా చాలా క్లారిటీతో ముందుకెళ్లారు. ఈరోజు 21 సీట్స్ అవుట్ ఆఫ్ 21 సీట్స్ అంటే 100% స్ట్రైక్ రేట్ని కూడా ఆయన తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ చాలా గేల్ చేశారు కూడా ఈ విషయంలో. తక్కువ సీట్లు భిక్ష తీసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర అంటూ ముద్రగడ లాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళందరికీ కూడా తన రిజల్ట్తోనే పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో సమాధానం చెప్పారు. దెన్ ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ హ్యూమిలేట్ చేసింది. దాని రిజల్ట్ ఏంటి అనేది, సరే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, కూటమి భారీ ఎత్తున అధికారంలోకి వచ్చింది, బీజేపీ పొత్తుల్లో కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు, అది అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ నిజంగా ఆ రిజల్ట్తో ఒక డైల్మాలో పడింది. ఎందుకంటే 11 సీట్లు అంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడం అంతే అది మామూలు విషయం కాదు. అది కూడా జనమే ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ఆర్సీపీ పనికిరారని ఒక మ్యాండేట్ ఇచ్చిన పరిస్థితి మొన్నటి ఎన్నికల్లో. సో ఆ స్థాయిలో ఓటమి అనేది నిజంగానే ఆ పార్టీ నేతలకు డైజెస్ట్ కావట్లేదు. అందుకే ఓటమి తర్వాత ముందుగా బయటకు వచ్చి తోట త్రిమూర్తులు లాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని మేము అంచనా చేయలేకపోయామంటూ మాట్లాడారు. ముద్రగడ లాంటి వాళ్ళు నిజంగానే తన పేరు మార్చుకున్నారు పద్మనాభరెడ్డి అనేసి. అంతేకాదు, చాలా మంది నేతలు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం కారణం గుడివాడ అమర్నాథ్ మొదలుకొని అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళ వరకు పవన్ కళ్యాణ్ని మేము టార్గెట్ చేసిన కారణంగానే వాళ్ళ ఫ్యామిలీని ఆ స్థాయిలో తిట్టిన కారణంగానే మేము ఓడిపోయి ఉండొచ్చు అంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. చాలా మంది నేతలు పవన్ కళ్యాణ్ విషయంలో వైఎస్ఆర్సీపీ వ్యవహరించిన విధానం పట్ల చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ నేతలు చాలా మంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక తమల్ని ఏదైతే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారనుకున్నా, బట్ పవన్ కళ్యాణ్ మాత్రం ఇష్యూ బేస్డ్గానే వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇంక్లూడింగ్ మొన్నటి ఏదైతే థియేటర్ల బంద్ అంటూ నిర్మాతలు పిలుపునిచ్చిన క్రమంలో దాని వెనక వైఎస్ఆర్సీపీ ఉందని ప్రచారం జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎక్కడ తన నోట్లోంచి ఆ మాట అనలేదు. బట్ దాన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయమని కందులు దుర్గేష్కి ఆ బాధ్యతలు అయితే అప్పగించారు. అంతకంటే ముందుగా కూడా అనేక రకాల ఇష్యూ, తిరుమల డిక్లరేషన్ విషయంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయొచ్చు. కానీ ఆ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి తన మీద ఇష్యూ బేస్డ్గా తప్ప వ్యక్తిగత కోపం లేదంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. తిరుమల లడ్డూ విషయంలో కావచ్చు, ఇలా అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ తనకు అవకాశం వచ్చినా వ్యక్తిగతంగా ఆయన పొలిటికల్ వెండెట్టా చూపించే ప్రయత్నం అయితే చేయలేదు.
కానీ మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఏంటి అని గమనించిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్సీపీ నిజంగానే ఆలోచనలో పడింది. గోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. అది పవన్ కళ్యాణ్ వరాహయాత్ర కావచ్చు, ప్రచారం కావచ్చు, ఆ స్థాయిలో ఆయన విజయం సాధించిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నిజంగానే డైలమాలో పడేశాయి. అందుకే పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం వైఎస్ఆర్సీపీ అధినేత ఆచితూచి స్పందిస్తూ ఉన్నారు. ఆయన ఎక్కడా కూడా ఇంకొక అడుగు ముందుకేసి ఈ రోజున పేర్ని నాని లాంటి వాళ్ళు మాట్లాడిన ఒక మాట ఆయనకి పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ఒక మాట కూడా అనొద్దంటూ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉన్నారనేది నాకున్న సమాచారం. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అనేక రకాలుగా టార్గెట్ చేసి ఏ స్థాయిలో తాము మొన్నటి ఎన్నికల్లో డైల్మాలో పడున్నారో 11 సీట్లకే పరిమితమయ్యారో ఇప్పుడు మరోసారి టార్గెట్ చేయడం ద్వారా ఇంకా ఎస్పెషల్లీ సామాజిక వర్గంలో, కాపు సామాజిక వర్గంలో కూడా వ్యతిరేకతను మూటగట్టుకునే ప్రయత్నం. ఎందుకంటే కాపు సామాజిక వర్గమే కాదు, అపార్ట్ ఫ్రమ్ ఏదైతే క్యాస్ట్ అండ్ క్రీడ్ మొన్నటి ఎన్నికల్లో ఏ స్థాయిలో రిజల్ట్ వచ్చిందో మనం చూసాం. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ని హ్యూమిలేట్ చేయడం మీద, వాళ్ళు వ్యక్తిగతంగా ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేయడం మీద కాపు సామాజిక వర్గాల్లో నిజంగానే ఆగ్రహావేశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. సో ఆ ఇంపాక్ట్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. సో పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా చంద్రబాబు నాయుడుతో డిఫర్ అయితే మన వైపు చూడకపోతారన్న ఆశ మైట్ బి ఆ పార్టీకి ఉండొచ్చు, కానీ బట్ ఇప్పుడైతే ఆ సీన్ అయితే లేదనుకోవచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం పవన్ కళ్యాణ్ ఎక్కడా టార్గెట్ చేయొద్దు అని జగన్మోహన్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా చెప్తా ఉన్నారు. దానికి కారణం ఆయన బీజేపీతో అంత అసోసియేట్గా, మోడీతో అంత క్లోజ్గా ఉండడం కూడా మరొక రీజన్ అని కూడా మనం ఇక్కడ అంచనా వేయచ్చు. సో ఓవరాల్గా కారణాలు ఏవైనా మాత్రం ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ మాత్రమే జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ అవుతూ ఉన్నారు, బట్ కంపేర్డ్ విత్ పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం ద్వారా ఇంకా కాపు సామాజిక వర్గంలో తాము డ్యామేజ్ అవుతాం. బీజేపీతో అంత క్లోజ్ అసోసియేషన్తో ఉన్న పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం ద్వారా అటు బీజేపీకి కూడా తాము నెగిటివ్ అవుతా ఉన్న ఆలోచనలో వైఎస్ఆర్సీపీ ఉందనుకోవచ్చు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్టాండ్ ఇలాగే కంటిన్యూ అవుతుందా ఇక ముందు, లేకపోతే పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన తన తీరును మార్చుకునే ప్రయత్నం చేస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.